వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం అనుక్షణం తప్పిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు. ఫోర్త్ సిటీ నిర్మాణంలో కూడా కేఎల్ఆర్ కీలక పాత్ర వహిస్తున్నారు. కేఎల్ఆర్ ఆలోచనకు అనుగుణంగానే మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగుతోంది అంటూ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఆయన కేఎల్ఆర్ కృషిని కొనియాడారు. కేఎల్ఆర్ అనుక్షణం మహేశ్వరం అభివృద్ధి కోసమే తప్పిస్తున్నారంటూ ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా తుక్కుగూడ ప్రాంతంలోని తుక్కుగూడ ఏరియాలో ఆయన లెన్స్ కార్ట్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. లెన్స్ కార్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా లెన్స్ కార్ట్ కంపెనీకి శంకుస్థాపన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ జేజీఆర్ షేక్ జహాంగీర్ దుద్దిల్ల శ్రీధర్బాబును కలుసుకుని ఆయనను శాలువాతో సత్కరించారు. ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం అనంతరం లెన్స్ కార్ట్ పరిశ్రమ శంకుస్థాపన అనంతరం మంత్రి శ్రీధర్బాబు మహేశ్వరం, కందుకూరు మండలాల్లో కూడా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేఎల్ఆర్ వెంటరాగా ఆయన మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మంత్రి పర్యటన వివరాలను, కేఎల్ఆర్తో సహా మంత్రి మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మొత్తం దృశ్యాలను ఈ వీడియోల ద్వారా ఒకసారి తిలకిద్దాం.
ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు, ప్రత్యేకంగా మా లక్ష్మారెడ్డి గారికి, వారి చొరవతో ఈరోజు భూమి కోల్పోయిన రైతు సోదరులందరికీ కూడా ఈరోజు వారికి ఇళ్ల స్థలాల గురించి కేటాయింపు చేయడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. For our locals. Absolutely. And that is what, when we had a discussion, our Honorable Chief Minister, Mr. Revanth Reddy Garu, also told the same thing, and he has flagged this. Give importance to the locals who come for the employment. Let's start company. మన రాష్ట్రాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్ ఎంచుకోవడం, 1500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి దాదాపు 15 నుంచి 2000 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఒక ఆలోచన దృక్పథంతో, పెట్టుబడులు రావాలి, ఉపాధి పెరగాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేస్తూ ఉన్న కృషికి మరి అది తొందరలోనే కేటాయింపులు కానీ పనులు కానీ చేపట్టడం అనేది జరుగుతూ ఉన్న సందర్భంలో